హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నాటుకోడి పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూసారు. ఫస్ట్ టైం నా వీడియో ఎవరన్నా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. కర్రీ అయితే చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇక్కడ నేను కిలో చికెన్ని ఇలా శుభ్రంగా 2 టైమ్స్ వాష్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, అలాగే కొంచెం ఆయిల్ ఇవి వేసుకొని బాగా కలుపుకొని ఒక అరగంట పాటు మ్యాగ్నేట్ చేసుకుందాం. మూత పెట్టి పక్కన ఉంచేద్దాం. తర్వాత నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి ఒక 4-5 తీసుకోండి. పెద్ద సైజు ఉల్లిపాయలు 2 తీసుకోండి. టమాటాలు వచ్చేసి 2 తీసుకోండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని అల్లం కూడా ఫ్రెష్గా రెడీ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకోండి. ఇలాంటి కుక్కర్ లేకపోతే మీ దగ్గర మామూలు కడాయిలో వండుకున్నా పర్లేదు. అయితే కడాయిలు అయితే ఇంకా ఒక అరగంట పాటు ఎక్కువ సమయం ఉడికించుకోండి. ఆయిల్ వచ్చేసి 100 గ్రామ్స్ తీసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పలావ్ దినుసులు వేసుకోండి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం జీడిపప్పు పలుకులు వేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి. ఇవి వేసి బాగా కలుపుకోండి. ఇది ఆయిల్ వచ్చేసి నురగొస్తుందండి. నేను శనగ నూనె వాడాను, అయినా కర్రీ బాగా వచ్చింది. ఈ ఉల్లిపాయలు వేగటానికి ఉప్పు అయితే కొంచెం వేసాను. ఇవి వేసిన తర్వాత ఇందులోకి మనం ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఇది కొంచెం ఎక్కువే వేయాలండి. ఇది నాటుకోడి కదా, కొంచెం అల్లం అనేది ఎక్కువే పడుతుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు ఇలా మంటని సిమ్లోనే ఉంచి బాగా కలుపుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న ఈ నాటుకోడి మాంసాన్ని కూడా కొంచెం కొంచెం ఇలా వేసుకోండి. బాగా కలుపుకొని మంటని సిమ్లోనే ఉంచి మరో 5 నిమిషాలు ఇలా ఉడికించుకోండి. ఇలా వాటర్ రిలీజ్ అయిన తర్వాత ఒకసారి అడుగంటకుండా బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 10% అయితే మీకు ఉడికిందండి. ఇప్పుడు ఇందులోకి నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే ఫ్రెష్గా వాష్ చేసిన కరివేపాకు, కొద్దిగా పసుపు వేసుకొని, అలాగే కారం వచ్చేసి 2 స్పూన్లు వేసుకోండి. మీరు స్పైసీని బట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు ధనియాల పౌడర్ కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకొని బాగా ఈ కారం, ఉప్పు, మసాలాలు ఇవన్నీ కూడా ముక్కలకు బాగా కలిసేటట్టు బాగా కలుపుకోండి. ఇలా మొత్తం అంతా కూడా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరో 5 నిమిషాలు సన్న మంట మీద ఉడికించుకోండి. తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న ఈ టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా మగ్గించుకోండి. ఇవి మగ్గిన తర్వాత ఇప్పుడు నేను ఇందులోకి వాటర్ వచ్చేసి 1 లీటర్ వరకు వాటర్ పోస్తున్నాను. ఒకసారి వాటర్ పోసి ఈవెన్గా కలుపుకున్న తర్వాత మీకు సాల్ట్, కారం కొంచెం పడుతుందేమో చూసి వేసుకోండి. నాకైతే కారం అయితే సరిపోయింది. సాల్ట్ కొంచెం తక్కువైతే సాల్ట్ వేసుకున్నాను. ఇలా ముక్క అయితే 50% ఉడికిందండి. ఇలా సాల్ట్ వేసుకొని మూత పెట్టి ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఇలా ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీయండి. ఇప్పుడు వాటర్ మీకు ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తే మరో 5 to 10 మినిట్స్ మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి లేదా సిమ్లో ఉంచి ఆ గ్రేవీ అంతా దగ్గర పడే వరకు ఉడికించుకోండి. లాస్ట్లో ఫ్రెష్గా కట్ చేసుకున్న ఈ కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఇలా కుక్కర్లో ఉడకబెట్టుకోవటం వల్ల ముక్క అనేది చాలా మెత్తగా అయితే ఉడికింది. ఇది కనుక వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే ఆ టేస్టే వేరు. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో? మాకైతే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుదిరింది ఫ్రెండ్స్. మరి లేట్ ఎందుకు, మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.